ఇప్పుడు పెద్దలు జగ్గేపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పట్టాభి గారికి, మైలవరం శాసనసభ్యులు సోదరులు వసంత కృష్ణప్రసాద్ గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారికి, మురళి గారికి, బాలకోటయ్య గారికి, వేదిక ముందు ఆశీనులైన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ విజయవాడ చరిత్రలో కనీ విని అనేటటువంటి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా విజయవాడ నగరంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. ఇవాళ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న చిన్ని గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. మైసూరు తరహా ఉత్సవం జరపాలి అని చెప్పి పట్టుదలతో అనుకుంటే అంతదిగా జరుగుతుందని చెప్పి నేను కూడా అనుకున్నాను. కానీ 5 చోట్ల పెట్టినప్పుడు కూడా 5 చోట్ల కూడా వేలాది మంది దీనికి తరలి వచ్చి చూడటం అనేది నిజంగా విజయవాడ అమరావతి చేసుకున్న అదృష్టం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కనువిందుగా ఇవాళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ మించిపోయి దక్షిణ భారతదేశంలో విజయవాడ ఉత్సవం అనేది దేశవ్యాప్తంగా మంచి పేరు తప్పకుండా వస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా దీనికి మంచి భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి కోరుకుంటూ, నిజంగా ఇవాళ కళాకారులు చాలా చక్కటి కళాకారులు చాలామంది కూడా వచ్చేసి ఇవాళ పిల్లలను చూసాం. ఎంతో బ్రహ్మాండమైన వారి యొక్క ప్రతిభని చూపించారు. మరి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు ఉదయ్ భాను గారు. మరి ఈ వేదిక పైన మనందరికీ సుపరిచితులు